హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే విలేజ్కి వచ్చాము. మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఇంకా మార్నింగ్ అయితే మేము 6కి స్టార్ట్ అయ్యామండి. 10 లోపు వచ్చేసాము. ఇంకా ఇదైతే మా పిన్ని వాళ్ళ విలేజ్ అండి. మేము వచ్చేసరికి అయితే ఇంకా ఫంక్షన్ పనులు అయితే జరుగుతుండే. ఈయన మా బాబాయి, మా చిన్న తాత వాళ్ళ అల్లుడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ డెకరేషన్ వర్క్ అయితే అయిపోయింది. ఇతనైతే మా మామ, మా మధ్యలో మామ. ఇంకా మా అత్తమ్మ. ఇతను ఏం చెప్తున్నాడంటే, ఒక పిల్లని చూడండి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఆల్రెడీ పక్కన మా అత్తమ్మని పెట్టుకొని జోకులు అలా వేస్తుంటాడు అంతే నా మీద. మా సిస్టర్, మా బ్రదర్. ఇంకా ఇదైతే డెకరేషన్ వర్క్ అండి. మనకి హైదరాబాద్లో అయితే మనకి ఫ్లవర్స్ దొరుకుతాయి, కానీ అక్కడ దొరకవు అంత ఐడియా లేదు. వీళ్ళైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. ఈ ఫ్లవర్స్ అయితే డెకరేషన్ అయితే అదిరిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే వంటలు జరుగుతున్నాయి. మేము వెళ్ళేలోపు సాంబార్ చేస్తుండే, వైట్ రైస్ చేస్తుండే. ఇవైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. 4 మెంబర్స్ అయితే వచ్చారండి. పక్క విలేజ్ నుంచి తీసుకొని వచ్చారంట. వంటలు అయితే బాగా చేశారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది వంటలు అయితే. అందరూ బాగా కమెంట్ చేశారు వంటలు బాగున్నాయని. వచ్చిన 4 మెంబర్స్ కానీ అండి మొత్తం కట్టెల పొయ్యి మీదనే చేశారు వంటలు అయితే. ఇదైతే మా పిన్ని వాళ్ళదండి. మొత్తము చెట్లు అవన్నీ పెంచుతారు వీళ్ళు, అన్ని చెట్లు. వీళ్ళది ఇల్లు పెద్దగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 200-300 చెక్కర్స్ ఉంటాయో, అంతకంటే పెద్దగానే ఉంటుందో తెలియదు. మొత్తం అక్కడ బ్యాక్ సైడ్ చూపించాను, ఇక్కడ ఫ్రంట్ సైడ్ వంటలు జరుగుతున్నాయి కదా. ఇంకా ఇది మొత్తం వాళ్ళదే ప్లేసు. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిన్ని అయితే టిఫిన్ చేస్తుంది. 11 అవుతుంది టైం అయితే. ఇంకా అంత వర్క్ చేసేసరికి ఆమెకు ఆ టైం పట్టిందంట. హాయ్ చెప్పంటే నవ్వుతుంది. మా పిన్ని అండి పెద్ద కోడలు. ఇంటికైతే 3 అన్నదమ్ములు ఉంటారు. ఇంకా అందరికీ పోర్షన్స్ అయితే సపరేట్ ఉన్నాయి. ఎవరు కాలది ఉన్న కొంచెం ప్లేస్ అయినా కానీ, మా చిన్న ఇల్లు అయినా కానీ మా చిన్నమ్మ అయితే బాగా నీట్ పెట్టుకుంటుందండి. ఇంకా భక్షాలు అయితే చేసింది. ఫంక్షన్ ఉంది, ఇంకా స్వీట్ కంపల్సరీ చేయాలని. ఇంకా పూజ గది కూడా చాలా మంచిగా పెట్టుకుంది. రూమ్ అయితే బాగా పెయింట్ వేసారు ఫంక్షన్ అని. ఇంకా మొక్కతే చదువుకోలేదు కదా, ఇంకా టైం పడుతుంది. ఇదని వచ్చేసి మా బాబాయి. హాయ్ చెప్పంటే ఆయనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక అట్లనే స్టాచ్యూలాగా నించుండు. ఇంకా ఇది వచ్చేసి లోపల గది అండి. జస్ట్ ఇట్లా చిన్నగా ఉంటుంది గది. మనం బెడ్రూమ్ అనలేము, ఇంకేమనలేము. ఊర్లో అయితే కొంచెం ప్లేసెస్ అయితే పెట్టుకుంటారు సామాన్లు పెట్టుకోవడానికి. సేమ్ ఇది అట్లనే అనుకోండి. బీరువా, ఇంకా బియ్యం బస్తాలు అవన్నీ పెట్టుకుంటారు లోపల. ఇంకా మొత్తం అయితే సామాన్ చదువుకోలేదు, టైం పడుతుంది. ఎందుకంటే పిల్లలు అయితే హాస్టల్లో ఉంటారండి. మా తమ్ముడు, మా చెల్లె, ఇంకా మొక్కతి మా బాబాయ్ ఉంటాడు. వీడేమో హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పంటే మా తమ్ముడు, ఇంకా మా పిన్ని, మా మామ, మా అత్త. ఇంకా విలేజ్ నేచర్ అయితే చాలా బాగుంది చూడండి అసలు. ఇంకా ఇతనైతే ఏం మేకను కొడుతుండు. మా పిన్ని ఏమో అనుకున్నానండి. 2 యాటలు కోసి ఫంక్షన్ అయితే దుమ్ము లేపింది. 2 యాటలు, 10 kgs చికెను. నిజంగా చాలా బాగా చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేసింది. ఇంకేంటంటే అసలు చెప్పాలంటే చాలామంది ఫంక్షన్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే ఫంక్షన్ చేస్తే ఏజెంట్ లెక్క పెడతారేమో అని అనుకుంటారు, కానీ అలా అన్నీ ఏం కాదండి. మన పిల్ల సంతోషం, మన హ్యాపీనెస్ చూసుకోవాలి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి అనేది 3 ఫంక్షన్లు జరుగుతాయి. అవి చేయాలి కంపల్సరీ. ఒకటి మెచ్యూర్ ఫంక్షన్, ఒకటి పెళ్ళి, ఇంకొకటి వచ్చేసి సీమంతం. ఈ 3 కంపల్సరీ. పుట్టింటి నుంచి జరిగే ఈ 3 ఫంక్షన్లు కంపల్సరీ ఆడపిల్లకి అనేది జరగాలి. అది మంచిది నాకు తెలిసినంత వరకు అయితే అండి. ఇంకా మీ ఒపీనియన్ ఏంటో మీరు కమెంట్ చేయండి మీకు తెలిసినంత వరకు. ఇంకా ఇక్కడైతే డీజే సాంగ్స్ అయితే పెట్టారు. ఇంకా అందరూ మా కొడుకు, మా పాప, ఇంకా మా చెల్లె వాళ్ళ పాప చూడండి ఎలా తలకాయ ఊపుతుందో. మా డ్యాన్స్ స్టెప్పులు అయితే ఇరగదీస్తుర్రు వీళ్ళు. ఇంకా అందరైతే ఫంక్షన్ అయితే ఒక 3కి 2:30కి 3కి చెప్పారు. రిలేటివ్స్ అయితే ఎవరు రాలేదు, ఇంకా వస్తారేమో ఆ టైం వరకు. ఇక్కడైతే ఇంకా ఇది మేక కర్రీ అయితే చేస్తున్నారు. నేనైతే మొత్తం వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు మొత్తం వీడియో తీస్తే మొత్తం లాంగ్ ప్రాసెస్ అవుతుంది. జస్ట్ మీకు చూపిద్దామని ఒక 10 seconds అలా వీడియో అయితే తీశాను నేను. చూడండి వంటలు అయితే బాగా చేశారు. ఇంకా ఏం చెప్పాలి. ఓకే, ఇదైతే సాంబార్ అండి. ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేనైతే ఇది బోటి కర్రీ.
మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే చాలా మిస్ అవుతున్నానండి నేనైతే. ఎందుకు అనంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ మా తాత వాళ్ళు ఉన్నప్పుడు ఫుల్గా వెళ్ళే వాళ్ళము. అక్కడ కాలువలు, ఆ కాలువలో స్నానాలు చేయడము, బట్టలు ఉతకడము, అసలు నిజంగా అదంతా ఎంత మంచిగా ఉండేదంటే చాలా బాగుండేది. చేపలు పట్టడము నిజంగా ఎంత మంచిగా ఉండేదంటే అంత మంచిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు లేనందుకు మేము విలేజ్కి వెళ్ళాక 10 years అయితే 10 years అయితే అవుతుంది. చాలా మిస్ అవుతున్నా. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇతను వచ్చేసి మా పెద్ద మామ అయితే చనిపోయాడు. మేము మధ్య మామ ఇంకా వడినించుతున్నారు. ఎవరైతే పిండి వంటలు అవన్నీ తీసుకొచ్చి వీళ్ళవి, ఇతను వచ్చేసి మా చిన్న మామ, వాళ్ళ బట్టలు వాళ్ళు, ఇంకా పిండి వంటలు అయితే ఎవరు వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇంకా వాళ్ళైతే పట్ట గొలుసులు తీసుకొచ్చారు. మా చిన్న మామ వీళ్ళు వచ్చేసి మా పిన్ని, మా బాబాయ్. ఇంకా వీళ్ళు వచ్చేసి వాళ్ళ అత్తమ్మ, అంటే మా బాబాయ్ వాళ్ళ సిస్టర్. ఇంకా వీళ్ళు ఇంకా ఎవరు అయితే వాళ్ళైతే బట్టలు అయితే తీసుకొని వచ్చారండి. బాగానే తీసుకొచ్చారు. ఇంకా బట్టలు అయితే నేను కూడా డ్రెస్సెసే తీసుకున్నానండి. ఇంకా వీళ్ళు కూడా పట్ట గొలుసులే తీసుకొచ్చారు. డ్రెస్సే తీసుకున్నాను నేను కూడా. ఎందుకంటే చాలామంది శారీస్ పెడతారు, కానీ శారీస్ పెట్టడం కరెక్ట్ కాదు. డ్రెస్సెస్ పెట్టామనుకో ఇప్పుడు వాళ్ళకి యూజ్ అయ్యేది పెట్టాలి, మనం యూజ్ కాదు పెట్టొద్దు. డ్రెస్సెస్ అవసరం కాబట్టి డ్రెస్సెస్ అయితే పెట్టాను. ఇదైతే మా సిస్టర్, ఇంకా మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్. ఇక్కడ ఇంకా 1 by 1 అయితే ఈమె వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్, అంటే మా వాళ్ళ తమ్ముళ్ళు. ఇంకా వీళ్ళైతే గోల్డ్ రింగ్ తెచ్చారండి మా చెల్లికి అయితే. ఇంకా అందరూ ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. 1 by 1 అయితే వస్తున్నారు అందరూ. ఇంకా చాలామంది, కొంతమంది ఇప్పుడు మేనమామలే చేసుకురావాలని ఏం లేదు. పిండి వంటలు ఎవరైనా నచ్చితే వాళ్ళు చేసుకొని రావచ్చు పిండి వంటలు. ఇంకా అలా కొంతమంది చేసుకొని వచ్చారు పిండి వంటలు అయితే. చూడండి గోల్డ్ రింగ్ అయితే పెడుతుంది. నా ఒపీనియన్ అయితే చెప్తానండి. ఇప్పుడు మనం ఎంత ఫంక్షన్ చేసినా కానీ, ఎంత గ్రాండ్గా చేసినా కానీ, దానిలో మనకి పెట్టుబోతలన్నీ వచ్చినాయి అనుకోండి, దానికంటూ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మనం చేసిన దానికి ఒక సగమన్నా, మళ్ళీ సగంలో సగమన్నా ఖర్చు వచ్చింది అనిపిస్తుంది మనకి. లేదంటే మనం అంత గ్రాండ్గా చేసి కూడా ఏం రాకుండా అసలు ఏదో అలా ఉంటే అట్లా అనిపించదు నిజంగా. ఇప్పుడు మనం ఒక 60,000 70,000 మనలాగే పెట్టి చేస్తాము. దానిలో మనకి పెట్టుబడులు వస్తే జర మంచిగా అనిపిస్తుంది, వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మేమే అండి, నేను, మా హస్బెండ్, మా అమ్మమ్మ. చెప్పాను కదా నేనైతే డ్రెస్ తీసుకున్నానని. ఇంకా నేనైతే డ్రెస్ పెట్టానండి, ఎందుకంటే తనకి ఏది యూజ్ అవుతుందో అదే పెడతాను. వేరే వాళ్ళు వాళ్ళ ఇష్టంతో వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడైతే ఇంకా ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది. అంటే 1 by 1 బట్టలు పెడుతున్నారు. ఇంకా ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి నేను ఎంత బాగున్నానో కదా, మంచిగా అనిపిస్తుంది. నేనైతే జస్ట్ అంత హెవీగా రెడీ కాలేదు, సింపుల్గా రెడీ అయ్యాను. ఇక్కడైతే మా మదర్, మా డాడీ, మా చెల్లికి వీళ్ళు కూడా డ్రెస్ తీసుకొచ్చారు. మంచిగా ఉంది వాళ్ళ డ్రెస్ కూడా, పార్టీ వేర్. ఇంకేదో గోల్డ్ కమ్మలు పెట్టింది మా అమ్మ. ఇంకా మా పిన్ని, మా మమ్మీ ఇద్దరు కలిసి తీసుకోరు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ అండి. వీళ్ళు ఏమవుతారో నాకైతే తెలీదు. వీళ్ళైతే ఇంకా 1 by 1 నేను ఇంకా అట్లా కొద్దిసేపు వీడియో అయితే తీశాను, ఫంక్షన్ది వీడియో చాలా బాగుంది. ఇంకా మా పిన్ని, మా బాబాయ్ అండి. వీళ్ళైతే మా మమ్మీ వాళ్ళ, అంటే ఈమె మధ్యలో చెల్లెలు, ఆమె చిన్న చెల్లె. ఇంకా వీళ్ళు వచ్చేసి మా పెద్దమార వాళ్ళంట. నాకు అంత ఐడియా లేదు, పెద్దమార అని చెప్పారు వాళ్ళు, మా రిలేటివ్స్ అవుతారని. నన్నైతే మా పెద్దమారికి ఇచ్చారు మా అమ్మ వాళ్ళు. ఇంకా వాళ్ళే. ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది కదా, ఇంకా అంత ఐడియా లేదు. ఇంకా ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. 5:30కి అయితే మేము అందరు రిలేటివ్స్ కొంతసేపు మాట్లాడి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్కి. అయితే చూడండి అటు ఇటు చెట్లు మధ్యలో అయితే రోడ్డు ఎంత కూల్గా ఉండాలంటే, మార్నింగ్ ఫుల్ ఎండలు, చెమటలు ఇట్లా కారిపోతుండే, ఈవినింగ్ ఏమో కూల్ వెదర్. అసలు ఇంత వాతావరణం చూడండి, విలేజ్ వాతావరణం ఎట్లా ఉందో నిజంగా చాలా బాగుంటుంది. మనకి ఉండాలనిపిస్తుంది, కానీ ఎంతైనా చెప్పాలంటే సిటీ వాళ్ళు ఊర్లో అయితే ఉండలేరు. మోస్ట్లీ హార్డ్లీ అంటే 1 week 2 weeks ఉంటారు, కానీ వీళ్ళు మొత్తంకైతే ఉండాలి ఇక్కడనే అంటే అస్సలు ఉండలేరు. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. మనకి 1 week 2 weeks అయితే మంచిగా అనిపిస్తుంది.
చూడండి విలేజ్లో అయితే ఎంత వాతావరణం, మేకలు పొలాలలో ఇట్లా రోడ్డు మీద మేకలు వెళ్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుండే. అయితే చాలా చాలా బాగుండే అండి నిజంగా చూడడానికి విలేజ్. ఇంకా ఉండాలనిపించింది కానీ ఇంకా మాకైతే రావాలి కదా, ఫంక్షన్ కోసం వెళ్ళాము, ఇంకా వచ్చేసాము. మేకలు అయితే ఎన్ని అంటే ఒక 200-300 మేకలు ఉంటాయేమో, మొత్తం రోడ్డు మీద అలా వెళ్తున్నాయి మంచిగా. వెదర్ అయితే చూడండి ఎట్లుండే అంటే